ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు స్నేహ మెహ్రా, ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వికారాబాద్. వికారాబాద్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ డిఎస్ఆర్ చూస్తేనే 2-3 days యాక్సిడెంట్స్ అది కూడా ఫెటలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి చూసి ట్రాఫిక్ సెన్స్ ప్లస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. వాళ్ళు ఒక ల్యాండ్ పీస్ గురించి 10 rounds కలెక్టర్ ఆఫీస్ పోరారు. బోర్డర్లో మీకు ఎక్కువగా ప్రాబ్లం ఎక్స్పోర్టింగ్ కానీ లేదా బట్కా వాటి మీద నోటీస్ ఉందా? కర్ణాటక బార్డర్ నుంచి మనకి క్రిమినల్స్ కూడా వస్తున్నారు, గ్యాంగ్స్ కూడా వస్తున్నారు, లేడీస్ గ్యాంగ్స్ కూడా వస్తున్నారు. లేడీ గ్యాంగ్ గోల్డ్ సంబంధించి చెప్పేసి మీకు మీ గోల్డ్ ఇచ్చేసండి, ఇది కన్వర్ట్ చేసి డబల్ అవుతుంది చెప్పేసి వాళ్ళు సీదా సాదా ఇన్నోసెంట్ పీపుల్కి చీట్ చేస్తున్నారు. నేరం జరిగిందంటే శిక్ష పడితేనే వాడికి భయం ఉంటుంది. ఆ శిక్ష పెరగాలంటే ప్రాపర్ క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. దాన్ని ఎలా మీరు తీసుకొస్తారు? క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఇస్ యాజ్ ఆఫ్ నౌ ఇది అంతా ఐఓ చేతి మీద ఉంటుంది. For any police department, for us, Vikarabad Police or Telangana Police, future is using of technology, especially AI. డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటా, ముఖ్యంగా లేడీస్? Being a woman is a blessing. Ya Devi Sarvabhuteshu Shakti Rupena Sanstita. Namastasai, 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 Namo Namah. మీకు కెపాసిటీ, కేపబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్ ఉంటాయి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు స్నేహ మెహ్రా, ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వికారాబాద్. ఉత్తరాఖండ్ చెందిన స్నేహ గారు 2018లో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత, తెలంగాణకు వచ్చిన తర్వాత మంచిర్యాలతో పాటు భద్రాచలంలో ఏఎస్పీగా పనిచేసి ఫస్ట్ టైం ఓల్డ్ సిటీకి టీసీపీగా వెళ్ళారు. ఓల్డ్ సిటీ అనగానే అందరికీ కమ్యూనల్ ఇష్యూ అవుతుంది, కానీ మేడం అక్కడ పర్ఫెక్ట్గా పనిచేశారు. రూల్ ఆఫ్ లా ఏంటి అనేది అక్కడ చేసి చూపించారు. దాంతో గవర్నమెంట్ ట్రాన్స్ఫర్లో వికారాబాద్ ఎస్పీగా ఇచ్చారు. ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే స్నేహ గారు ఇప్పుడు వికారాబాద్లో ఏం చేస్తున్నారు, వికారాబాద్లో ఆమె ప్రయారిటీ ఉంది, ఇక్కడికి వచ్చాక ఛాలెంజ్ ఏంటి, పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్కి ఎలా మేనేజ్ చేస్తున్నారు విషయాన్ని మేడం నడి తీసుకున్నాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. స్నేహ మెహ్రా, ఫస్ట్ మీ పేరు సౌత్ జోన్ డీసీపీగా వచ్చినప్పుడు మీ పేరు ఒక్కసారి బయటకు వచ్చింది. అరే ఓల్డ్ సిటీ రౌడీజ్ ఉంటుంది, కమ్యూనల్ అవుతుంది, ఫస్ట్ టైంలో ఒక లేడీ డీసీపీ వస్తుంది, ఎలా మేనేజ్ చేస్తారని చాలామంది మీ మీద ఫోకస్ పెట్టారు. ఆఫీసర్లు, పబ్లిక్, మీడియా, కానీ ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా చక్కగా పనిచేసి పెట్టారు. నెక్స్ట్ పోస్ట్ వికారాబాద్. వికారాబాద్ పీస్ఫుల్ ఏరియా ఒకప్పుడు, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది, కానీ ఇష్యూస్ కనబడవు, కానీ ఒకేసారి బ్లో అవుట్ అవుతుంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటుంటాయి. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్తో ఉన్న వికారాబాద్ తర్వాత వైట్ కాలర్ అఫెన్స్కి వచ్చింది, తర్వాత సైబర్ క్రైమ్ ప్రజెంట్ నడుస్తుంది. వికారాబాద్ మీరు వచ్చిన తర్వాత మీకు వచ్చిన ఛాలెంజ్ ఏం కనిపిస్తుంది? అంటే ఇక్కడ ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి దాని మీద ఫోకస్ చేశారా, లేదా క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ మీద ఉందా, లేదు డ్రగ్స్ మీద చూపిస్తుంటారు, ఎందుకంటే ఎక్కువ రిసార్ట్స్ ఉంటాయి కాబట్టి డ్రగ్స్ వాటి ట్రాన్స్పోర్ట్ మీద కానీ చూపిస్తున్నారు, లేదు సైబర్ క్రైమ్ మీద మీ ఫోకస్ ఉంటుందా? వీనన్నీ ఎలా చేయడంతో పాటు పబ్లిక్లో అవేర్నెస్ సేవలు తీసుకుంది, ఎందుకంటే మీకు టాప్ ప్రయారిటీ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కాబట్టి పబ్లిక్ అవేర్నెస్ సేవలు తీసుకొస్తుంటారు. వీరన్నీ అయినతో పాటు స్నేహ గారికి ప్రొఫెషనల్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఈ రెండు క్లబ్ చేస్తారా, విడివిడిగా ఉంటారు? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పే ముందు ఉత్తరాఖండ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు రావాలనుకున్నారు? ఒక ప్రాబ్లం మనం చూసుకొని వస్తే ఆ ప్రాబ్లంకి సమాధానం కూడా చూసుకొని వచ్చాము. కాబట్టి ఫాదర్ గారు ఎస్ఎస్బిలో ఉన్నప్పుడు ఎంతమందికి సహాయం చేశారు. ఒక యూనిఫామ్ వేసుకుంటే మనకి గవర్నమెంట్ తరఫు నుంచి, కాన్స్టిట్యూషన్ తరఫు నుంచి ఏ రకంగా పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్కి వాడుకొని మనం ఎంతమందికి సహాయత చేయొచ్చు, ఎంతమందికి లైఫ్లో కంట్రిబ్యూట్ చేయొచ్చు, అది చూసుకొని నేను మళ్ళీ ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి ఇక్కడ రావడానికి డిసైడ్ చేశాను. అంటే సివిల్స్ డైరెక్ట్గా రాసారు, మధ్యలో ఎక్కడ జాబ్ చేశారు? ఐఎమ్ అన్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్. అగ్రికల్చర్ కాలేజ్ నుంచి
నాకు డైరెక్ట్ అగ్రిక ఆఫీసర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటే నేషనలైజ్ బ్యాంక్ ఉంది, అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ లాగా జాబ్ వచ్చింది. ఆ జాబ్లో మనము ఏం చేయాలి అంటే అగ్రికల్చర్ లోన్ అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు డాక్యుమెంట్స్ చూసుకొని, అక్కడ నార్త్ ఇండియాలో ఖసరా ఖతౌని అంటారు, ఇక్కడ వేరే టర్మినాలజీ, అది పట్టా పాస్బుక్ ఇవన్నీ ఉన్నాయి. సో అది చూసుకొని వాళ్ళు ఎంత లోన్ ఇవ్వచ్చు, ఆ లోన్ ఇవ్వాలి, వాళ్ళకి సహాయత చేయాలి. బట్ ఆ టైంలో నేను చాలా విజిట్ చేశాను విలేజెస్కి, చాలా ఊళ్ళో విజిట్ చేసి ఏం చూశాను అంటే చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మాత్రమే ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా సాల్వ్ చేయడానికి నాకు పవర్స్ లేదు. చాలామంది అమ్మాయిలు వేరే వేరే రకంగా ప్రాబ్లమ్ ఫేస్, నేను కూడా యాజ్ అ ఎంప్లాయీ ఆల్సో నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో మన సొసైటీలో టు మేక్ ఇట్ అ బెటర్ సొసైటీ నేను ఏ రకంగా కంట్రిబ్యూట్ చేశాను అనుకొని అప్పుడు సివిల్ సర్వీసెస్ ఒక చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ అప్పుడు ఆలోచన స్ట్రాంగ్ అయింది, ఈ సర్వీసెస్ అంటే ఒక్కసారి రాయాలి. అప్పుడు చాలామంది రిలేటివ్స్ యంగ్ ఉన్నవాళ్ళు ఈ సర్వీసెస్ రాశారు కానీ క్వాలిఫై చేయలేదు. కాబట్టి ఫాదర్కి ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేసినప్పుడు ఓకే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు, ఎందుకు ఆ జాబ్ వదిలేసి మీరు తయారీ చేసి ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేస్తారు, ఫాదర్ గారికి కూడా డౌట్ వచ్చింది. బట్ మళ్ళీ ఫాదర్కి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి రిక్వెస్ట్ చేసి నా ఎల్డర్ సిస్టర్, బ్రదర్ చాలామంది అగ్రీ చేసి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాను. ఒక ఇయర్ తయారీ చేసి మళ్ళీ నెక్స్ట్ సెలెక్షన్ అది రిజర్వ్ బ్యాంక్లో అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 years జాబ్ చేస్తూ నేను మళ్ళీ ఈ థర్డ్ అటెంప్ట్లో నాకు ఐపీఎస్ సర్వీస్ వచ్చింది, ఆల్ ఇండియా సర్వీసెస్ వచ్చింది. అప్పుడు ఫాదర్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. పోలీస్ నుంచి మంచి యాక్చువల్లీ చిన్నప్పుడు మై ఫాదర్స్ డిఐజీ సార్ వాజ్ ఆదిత్య మిశ్రా సార్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు కూడా ఆదిత్య మిశ్రా సర్స్ మేడం వైఫ్ రేణుకా మిశ్రా మేడం కూడా ఐపీఎస్ ఆఫీసర్. సో నేను సెలెక్ట్ యూపీలో. సో రేణుకా మిశ్రా మేడంకి నేను మెసేజ్ చేశాను, ఐఎమ్ పుష్కర్ సింగ్ మెహరా's డాటర్, మై ఫాదర్ వాజ్ స్టాఫ్ ఆఫీసర్ టు ఆదిత్య మిశ్రా సార్, మేడం ఐఎమ్ సెలెక్టెడ్ ఇన్ 2018 యాజ్ ఐపీఎస్. 20 or 21లో మెసేజ్ చేస్తే మేడం చాలా హ్యాపీ అయ్యారు, స్నేహ సో గ్రేట్ టు సీ యూ యాజ్ ఐపీఎస్. వాళ్ళు ఎంత హ్యాపీ ఉంటే మా ఫాదర్ ఎంత హ్యాపీ ఉంటారు, నేను ఎంత హ్యాపీ ఉంటారు. ఒక పోలీస్ నుంచి పోలీస్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ చూసి ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇంకా మంచి ఎలా ఇవ్వచ్చు, అందుకే నేను ఈ సర్వీస్ మళ్ళీ రాసి ఈ సర్వీస్ వచ్చాను. ఓకే, ఫాస్టింగ్ కూడా పీరియడ్ మీ డాడీ మమ్మీ అందరూ వచ్చి ఉంటారు, మిమ్మల్ని యూనిఫామ్ చూసాక వాళ్ళ ఫీలింగ్స్ ఏంటండి? ఇది బియాండ్ ఎనీ అదర్ హ్యాపీనెస్ ఇన్ దర్ లైఫ్. అలా ఇన్ మై ఫ్యామిలీ చాలా మంది సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, ఉత్తరాఖండ్లో చాలా మంది ఆర్మీలో పోతారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అలైడ్ సర్వీసెస్లో కూడా కొంతమంది ఉన్నారు అది అప్పుడు సెలెక్ట్ అయినప్పుడు. బట్ అయితే సివిల్ సర్వెంట్ ఎవరైతే లేదు, అందుకే డౌట్ వచ్చింది చెప్పాను కదా. బట్ ఇప్పుడు దే ఫీల్ ప్రైడ్. ఇన్ఫ్యాక్ట్ స్టేట్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారి ఒక స్టేట్ నుంచి సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయితే మొత్తం స్టేట్ కానీ ఊరు కానీ మీ తహసీల్ కానీ ఇప్పుడు కూడా ప్రౌడ్ ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏదో ఒక సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయితే డెఫినెట్లీ థింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద స్టేట్. ట్రైనింగ్లో ఇండోర్ అవుట్డోర్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేయలేదా మీరు? ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ద ట్రైనింగ్ ఈజ్ అ బ్లెస్సింగ్. నా పొటెన్షియల్ ఫిజికలీ అండ్ మెంటలీ ఏ రకంగా అక్కడ డెవలప్ అయింది, నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. జాబ్ అంటే ర్యాంక్ వచ్చిన తర్వాత మనకి ఫౌండేషన్ ట్రైనింగ్ ఉంది, నేను ఫౌండేషన్ ట్రైనింగ్ అయితే హెచ్ఆర్డీలో చేస్తాను. మళ్ళీ తర్వాత 3 months తర్వాత వీ హ్యాడ్ టు గో టు ఎన్పిఏ, నేషనల్ పోలీస్ అకాడమీ. సో లాస్ట్ వరకు నేను డౌట్లో ఉన్నాను ఎంత టఫ్ ట్రైనింగ్ మనము వీ ఫైండ్ అవుట్ నో వాట్ ఆల్ ట్రైనింగ్. ఓకే చాలా పెద్ద లాంగ్ రన్ చేయాలి, అక్కడ డైలీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, డ్రిల్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, ఫిజికలీ బాగా టఫ్ ఉంది, రూట్ మార్చెస్ ఉంటాయి. సో ఐ వాజ్ స్టిల్ డౌట్ఫుల్ ఆఫ్ మై కేపబిలిటీస్ యాజ్ అ విమెన్. మనకి విమెన్ అయితే కొంచెం ఫిజికల్ లిమిటేషన్స్ ఉంటాయి యాజ్ కంపేర్ టు మెన్. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీక్ 0 week అక్కడ మంచి పర్ఫామ్ చేయలేదు, కానీ ఆ ట్రైనింగ్ పద్ధతి ఎంత మంచిగానే ఉంది. స్లోలీ వాళ్ళు ఒక మనిషికి ఫిజికలీ అండ్ మెంటలీ చాలా స్ట్రాంగ్ డెవలప్ చేస్తారు. సో అక్కడ నాకు నా పొటెన్షియల్ తెలిసింది అండ్ యూ కమ్ అవుట్ ఎస్ అ రిఫైన్డ్ ఆఫీసర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ మెంటల్ అండ్ ఫిజికల్ కేపబిలిటీస్. అక్కడ లైక్ చేసి వస్తుంది ఎవరండి అక్కడ ట్రైనింగ్ లో? రన్నింగ్ బాగా నచ్చింది. ఎంత దాని ముందే నేను రన్నింగ్ అయితే ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయలేదు, కానీ స్లోగా నాకు లంగ్ కెపాసిటీ, మనము మౌంటైన్ ఏరియా నుంచి ఉన్నాము కదా. సో చిన్నప్పుడు ట్యూషన్స్ వెళ్తున్నప్పుడు స్కూల్ వెళ్తున్నప్పుడు ద పాత్ ఈస్ నాట్ స్ట్రేట్. హిల్స్ అంటే దే ఆర్ ప్రాపర్ హిమాలయన్ హిల్స్, మనము ఈ రకంగా పోతాము.
సో ట్యూషన్ ఐ హ్యాడ్ టు క్లైంబ్ అ మౌంటైన్, గో డౌన్, క్లైంబ్ అ మౌంటైన్, గో డౌన్. సో ట్యూషన్ మళ్ళీ రిటర్న్ టు స్కూల్ కూడా సేమ్ క్లైంబ్ అ మౌంటైన్, గో. సో అప్పుడు లంగ్ కెపాసిటీ చిన్నప్పటి నుంచి ఎంత డెవలప్ ఉంది నాకు తెలియదు. బికాజ్ ఫారెన్ ప్రొబేషనర్స్ చాలా మంది మన దగ్గర భూటనీస్ అండ్ నేపలీస్ ప్రొబేషనర్స్ కూడా జాయిన్ చేస్తారు. సో వాళ్ళు కూడా హిల్ ఏరియాస్ నుంచి ఉంటారు. వాళ్ళ సెలెక్షన్ కూడా ఫిజికల్ క్రైటీరియాలోనే ఉంటుంది, మనకి లేదు ఐపీఎస్లో ఇనిషియల్లీ. సో వాళ్ళ దగ్గర చేసినప్పుడు నాకు తెలిసింది వాళ్ళు మ్యాచింగ్ లంగ్ కెపాసిటీ ఉంది. అందుకే ఇది రన్నింగ్ చాలా నచ్చింది నాకు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత, ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత ఏఎస్పీ ఎక్కడ? ఏఎస్పీ ఐ డిడ్ ఇన్ వైరా, ఖమ్మం. ఓకే, అక్కడ ఏముందండి మీకు మీ మార్క్? అక్కడ తెలుగు నేర్చుకున్నాను ఫస్ట్ థింగ్. మీరు దైవ భూమి నుంచి వచ్చారు, చల్లగా ఉంటది ఇప్పుడు వచ్చిన ఉత్తరాఖండ్. ఇక్కడికి వచ్చాక కొంచెం వాతావరణ డిఫరెన్స్, లాంగ్వేజ్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేశారా? ఏమి ఫేస్ చేయలేదు అండి. లాంగ్వేజ్ తెలంగాణ ఇస్ అ బ్యూటిఫుల్ స్టేట్. మంచి కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా రూటెడ్ ఉన్నారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు పోలీస్ వాళ్ళకి, సర్వీసెస్ కి. వాళ్ళకి చెప్తే ఈ రకంగా కొంచెం లెస్ స్పైసీ ఫుడ్స్ ఇవ్వమని చెప్తే ఇస్తారు. తెలుగు రాదు, హిందీలో కొంచెం మాట్లాడని చెప్తే మాట్లాడతారు. ఎవరికి రాదు అంటే వాళ్ళు స్లోగా కమ్యూనికేట్. నేను కూడా కొంచెం ట్రై చేసి నేర్చుకున్నాను కాబట్టి నాకు ఎక్కడ కూడా అన్కంఫర్టబుల్ అనిపించలేదు ఎప్పుడు కూడా. తెలుగు నేర్చుకున్నాను. వైరా తర్వాత నేను డీసీపీ సైబర్ క్రైమ్ హైదరాబాద్ వచ్చాను, తర్వాత డీసీపీ సౌత్ జోన్ వచ్చాను, తర్వాత ఇక్కడ.